ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్త్ అమాంగ్ us. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, క్రిస్మస్ అనేది మనము దేవుని వెతికిన రోజు కాదు, దేవుడే మనల్ని వెతికిన రోజు. ఇది మనుషులు దేవుని ఆలయంలోనికి వెళ్ళిన రోజు కాదు, దేవుడు మన హృదయాలలోనికి దిగి వచ్చిన రోజు. ఈ దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, దగ్గరగా సమీపముగా ఉండేవాడు. దగ్గరగా మాత్రమే కాదు సుమా, మనలో నివసించేటటువంటి దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిందంట. దేవుని నిత్య జ్ఞానం, దేవుని స్వరూపం, దేవుని మహిమ అవన్నీ కూడా కలిసి శరీరమై వచ్చింది అంటే పరిమితుడిగా ఉండటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆకలి, దాహం, బాధ అనుభవించాడు, అవమానాన్ని భరించాడు. మనిషి అనుభవించే ప్రతీదీ కూడా ఆయన అనుభవించి కొనసాగాడు. ఎందుకో తెలుసా? ఆయన దూరము నుండి కరుణ చూపటానికి కాదు, నీ సమీపముగా ఉండి నీకు ప్రేమను తెలియచేయటానికి. ఇది దేవుని త్యాగం కాదు, ఇది దేవుని సమీపత్వములోని ప్రగాఢమైన ప్రకటన. ఆయన మనలో నివసించెను అని లేఖనం అంటుంది. మనతో పాటు నడిచే దేవుడు. మన కష్టాల మధ్య ఆయన గుడారం వేసుకున్నాడు. మన కన్నీళ్లలో ఆయన అడుగుపెట్టాడు. మన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తన వెలుగుతో నింపాడు. మన ఒంటరితనాన్ని తన సన్నిధితో నింపాడు ఆయన. దేవుడు మన వద్ద నుండి మాట్లాడలేదు, మన ప్రక్కనే నిలబడి మాట్లాడాడు. క్రిస్మస్ యొక్క అద్భుత సత్యం ఏంటో తెలుసా? దేవుడు దివి నుండి భూలోకానికి మనల్ని గమనించటానికి రాలేదు, మనతో కలిసి ఉండటానికి వచ్చాడు ఆయన. మనల్ని తీర్పు తీర్చటానికి కాదు, మనలో కలిసి సహవాసములో ఉండటానికి వచ్చాడు ఆయన. మనల్ని ఖండించటానికి, వేరుపరచటానికి, గద్దించటానికి కాదు, మనల్ని మోసుకొని పోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లేఖనం అంటుంది, అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తూనే ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడు అన్న మాట మన జీవితంలో ప్రవహించే 2 వరాలు. యేసు వచ్చినప్పుడు 2 అద్భుతాలు మనకు వచ్చాయి. మొదటిది కృప. నువ్వు అర్హుడవు కాకపోయినా దేవుని ప్రేమ నీకు లభిస్తుంది. ఈ కృప మన తప్పులను, తప్పిదాలను కప్పి ఉంచుతుంది. మన బలహీనతలన్నిటినీ కూడా బలంగా మారుస్తుంది. దేవుని సన్నిధికి మనలను అర్హులుగా నిలవబెడుతుంది. ఈ కారణం చేతే యేసు మన మధ్యలో ఉన్నప్పుడు విరిగిన వారు లేచారు, తిరస్కరించబడిన వారు మరలా తిరిగి చేర్చబడ్డారు, పాపులు క్షమించబడ్డారు, బలహీనులు ఆరోగ్యవంతులై స్వస్థపరచబడ్డారు. ఈ సత్యము అనగా జీవితం ఎలా జీవించాలో చూపిస్తుంది. క్రీస్తు సత్యం మనకు దేవుడు ఎంత విలువనిస్తాడో, మన కథ ఎలా మారగలదో, మన భవిష్యత్తు ఎంత గొప్పదో ఈ సత్యం మనకు బోధిస్తుంది. ఈ సత్యం మనల్ని విముక్తులను చేసి, కృప మనల్ని మరల తిరిగి పునర్నిర్మిస్తుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు మనలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా? నీ చీకటంతా వెలుగుగా మారుతుంది. నీ మనస్సులో, నీ ఆలోచనలు, నీ కుటుంబములో, భవిష్యత్తులో ఉన్న ప్రతి విధమైన చీకటి తొలగిపోతుంది. రెండవదిగా
నీ హృదయం మరలా ఆశతో నిండుతుంది. దేవుడు ఎప్పుడో వస్తాడని కాదు, నీ కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆ విశ్వాసము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. మూడవదిగా, ఇక నీవు ఒంటరివి కావు, ఒంటరి జీవితం గడపవు. దేవుడు నీతో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. నీలో దేవుడు ఉంటాడు పరిశుద్ధాత్మునిగా. దేవుని ప్రేమ నిన్ను విడిచిపోదు. నాలుగవదిగా గమనిస్తే, దేవుడు నీ కథను తాకుతాడు. అతని స్పర్శ నీ జీవితంలో నూతన ఆరంభాన్ని ఇస్తుంది. అంతవరకు ఆశలు లేనటువంటి పరిస్థితి, కృంగి కృషించిపోయినటువంటి నేపథ్యం మరల తిరిగి చిగురించి నూతన ఆరంభం ప్రారంభమవుతుంది. ఆఖరిగా నీ జీవితానికి దివ్యమైన దిశ లభిస్తుంది. నీ అడుగులకి మీదటి యాదృచ్ఛికంగా కాదు, అవి దేవుని చేత నడిపించబడతాయి. నీ ప్రతి అడుగు బలపరిచి, నీ ప్రతి ఆలోచన స్థిరపరిచి, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఈ క్రిస్మస్ దినాలలో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుడు నాకు దగ్గర అవ్వటానికి తండ్రి కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ని తాను రిక్తినిగా చేసుకొని నా కొరకు వచ్చి నాకు దగ్గరయ్యాడు. మరి నేను ఆయనకు దగ్గరయ్యానా? ఆలోచన చేద్దాం. ఈ నూతన దినం ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు ప్రభా. ఎన్నిక లేనటువంటి నా దగ్గరకు నీ కృప చొప్పున మమ్మలను దర్శించారు అయా. మీ మాటలు మమ్మలను బలపరచాయి. మాతో ఉండటానికి, మా జీవితంలోనికి దిగివచ్చిన దేవా, నా జీవితం అంతా నాతో పాటు ఉండటానికి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, నీవు నా దగ్గరకు వచ్చినట్లే నేను కూడా నీ దగ్గరకు వస్తూ ఉన్నాను. నా ప్రతి అడుగు, ప్రతి ఆలోచన మీరు స్థిరపరిచి బలపరచండి. నా చెయ్యి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరచిన దీవెనలలో, ఆశీర్వాదములో మీకు మహిమకరముగా నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.